హాయ్ హలో. ఈరోజు మనము ముత్యాలతోని ఒక ముచ్చటగా ఒక కుచ్చు డిజైన్ అనేది చేద్దామండి. కొత్తగా కుచ్చులు నేర్చుకునే వాళ్ళ కోసం, స్పెషల్లీ వాళ్ళ కోసం అండి. కొత్తగా కుచ్చులు నేర్చుకొని మన చీరకే మనం వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసము ఈజీగా ఉండే డిజైన్ అండి. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేటివి పాటిస్తే మనకి ఈజీగా అనేది ఈ డిజైన్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. దానికోసం ఫస్ట్ ఇప్పుడు మనము ఇట్లా 6 పోగుల దారం అనేది తీసుకోవాలండి. తీసుకొని మనం ఇట్లా ఒక సైడ్ నాడ్ అనేది వేసుకోవాలి. చీరకు వచ్చేసి 1.5 ఇంచ్ డిస్టెన్స్తోని మనం మార్క్ చేసుకోవాలి. మనము ఈరోజు యూస్ చేస్తున్నవి వచ్చేసి ఇలాంటి 6 నెంబర్ పర్ల్, మళ్ళీ 0 mmవి గోల్డ్ బీడ్స్ అండి. ఈ 2 బీడ్స్తోనే మనం ఒక గ్రాండ్ డిజైన్ అనేది చేసుకున్నాము. దానికి మళ్ళీ మనకి ఇట్లా కావాల్సినవి రెడీమేడ్ కుచ్చూస్ అండి. ఇప్పుడు మనము చీరకు వచ్చేసి 1.5 ఇంచ్ డిస్టెన్స్ పెట్టాము కదా. సో చీరకు వచ్చేసి మనకి 30 నుంచి 32 మధ్యలో టాజిల్స్ అనేటివి వస్తాయండి. ఫస్ట్ మనము థ్రెడ్ని ఇట్లా చీరకి ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. 1కి 2 సార్లు ఇట్లా ముళ్ళు అనేటివి వేసి, ఇప్పుడు మనము ఫస్ట్ ఒక గోల్డ్ బీడ్ వేద్దాము. ఒక గోల్డ్ బీడ్, ఒక పర్ల్, ఒక గోల్డ్ బీడ్, ఒక పర్ల్, మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ అండి. ఇలా వేసి మనము ఏదైతే ఇట్లా రెడీగా చేసుకున్న టాజిల్ ఉంటుందో ఆ టాజిల్ని మనం ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ అనేది వేసుకోవాలి. గోల్డ్ బీడ్ అనేది వేసుకున్న తర్వాత చీర వైపు నుంచి ఈ సెకండ్ ఉన్న పర్ల్కి నీడిల్ని ఇలా తీయాలండి. నెక్స్ట్ మళ్ళీ మనము చీర వైపు నుంచి ఫస్ట్ ఉన్న పర్ల్కి రివర్స్లో తీయాలి. అది ప్రతిసారి టర్న్ అవుతూనే ఉంటుందండి. మళ్ళీ చీరని ఇట్లా చీరకి మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ వేసుకొని కింది నుంచి థ్రెడ్ని ఇలా తీసి మనము ఇక్కడ కుట్టుకోవాలండి. 1కి 2-3 నాట్స్ అనేటివి వేసి థ్రెడ్ని ఈ గోల్డ్ బీడ్లకి తీసి ఇక్కడ మనము ట్రిమ్ అనేది చేయాలి. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తానండి. ఫస్ట్ మనం ఇట్లా నాడ్ అనేది వేసుకోవాలి. నాడ్ అనేది వేసుకున్నాక ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ ప్లేస్లో ఇట్లా 2-3 కుట్లు అనేటిది కుట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒక గోల్డ్ బీడ్. ఫుల్ శారీస్ ఉన్నాయండి, అసలు బిజీ నడుస్తుంది. అసలు రోజు ఎట్లా టైం అవుతుంది కూడా తెలియట్లేదు. రోజుకి 5-6 చీరలు ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు సీజను, మళ్ళీ నేను దీంతో పాటు కొబ్బరి బోండాలు, కుడుకలు, కూరాడు కుండలు, గరగబుడ్డీలు ఇవన్నీ కూడా చేస్తానండి. అవి కూడా ఆర్డర్స్ అనేటివి ఉంటాయి. ఒక్క ఆమెనే చేస్తాను, ఎందుకంటే వేరే వాళ్ళకి వర్క్ ఇవ్వాలని ఉంటుంది. కానీ ఏంటంటే వేరే వాళ్ళు వర్క్ ఇస్తే అంటే ఇప్పుడు నేను చేసేది కొంచెం నీట్గా అనేది చేస్తానండి. టైం ఎక్కువ తీసుకున్నా మన వర్క్ అనేది నీట్గా ఉంటుంది. వేరే వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది కానీ మళ్ళీ వాళ్ళు ఎట్లా చేస్తారా అనేది మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక ఫస్ట్ మనం గోల్డ్ బీడ్ వేసాం కదా, మళ్ళీ ఒక పర్ల్ వేయాలా, మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ వేయాలా, మళ్ళీ ఒక పర్ల్ వేయాలా, మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ అనేది వేసి ఒక టాజిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. టాజిల్ అనేది వేసుకొని మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ ఎక్కించుకొని ఈ సెకండ్ ఉన్న పర్ల్ని చీర వైపు నుంచి మన వైపుకి నీడిల్ని అనేది తీయాలండి. మళ్ళీ ఫస్ట్ పర్ల్కి వేయాలి. ఒకటేసారి ఈ డిజైన్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మనకి వీడియో అనేది అర్థమవుతుందండి. ఇలా ఇక్కడ ఈ
థ్రెడ్కి ఈ బీడ్కి ఉన్న మధ్యలో థ్రెడ్కి కూడా మనం ఒకసారి నాడేసేసి ఈ గోల్డ్ బీడ్లకించి నీడిల్ని ఇలా తీయాలండి. ఇక్కడ ట్రిమ్ అనేది చేసేయాలి.